అక్షర పరబ్రహ్మయోగం 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్త్యన్వర్తతే. మరోసారి, ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగి ప్రాప్త్యన్వర్తతే. పొగ, రాత్రి, కృష్ణపక్షణం, దక్షిణాయనం 6 మాసాలు. వీటిలో మరణించిన వారు చంద్రమండలం వెళ్ళి తిరిగి భూమి మీద జన్మిస్తారు. ఇది మామూలుగా దీని అర్థం. పైన చెప్పిన విషయాలన్నీ అంధకారాన్ని సూచిస్తున్నాయి. పొగలో దారి కనపడదు. పొగ మంచు పట్టినప్పుడు ఎంత మంచి రహదారిలో, ఎంత మంచి కారులో వెళ్తున్నా, ఫాగ్ లైట్ వేసుకుని వెళ్తున్నా మన వాహనం వేగం తగ్గించాల్సి వస్తుంది. రాత్రి చీకటి గురించి, కృష్ణపక్షంలోని చీకటి గురించి 24 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. అలాగే దక్షిణాయనం ఉత్తరాయణంతో పోలిస్తే వెలుగు తక్కువగా ఉంటుంది. ఈ చంద్రమార్గం అంతా కూడా పితృదేవతల మార్గం. ఈ మార్గంలో పయనించడం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. ఎందుకంటే ఇలా శరీరం వదిలిన వాళ్ళు చంద్రమార్గంగా, అంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి తరువాత చంద్రకిరణాల ద్వారాను, వర్షపు చినుకుల ద్వారాను భూమి మీదకి వచ్చి నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా ఏదో రూపంలో తండ్రి శరీరంలోకి ప్రవేశించి తర్వాత సంయోగం వల్ల శుక్రకణంగా తల్లిని చేరి గర్భంలో పిండంగా మారి 9 మాసాల తర్వాత బిడ్డగా భూమి మీదకి వస్తారు. ఈ ప్రయాణం అంతా ఎందుకు అంటే కర్మాశక్తి. ఏ భావావేశాలు తీర్చుకోలేకపోయాన్ని బాధపడుతూ పోయాడు, ఆ కర్మఫలం వల్ల, ఆ కర్మాశక్తి వల్ల దానికి తగ్గ జన్మనెత్తాల్సి వస్తుంది రుణం తీర్చుకోవడం కోసం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఈ మాట మనం తరచుగా వింటూనే ఉంటాం. రుణం అంటే మామూలు ప్రపంచంలో అప్పు అనే అర్థంలో వాడతాం. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, దాయాదులు, భార్యాభర్తలు, పిల్లలు, వారికి కలిగే సంతానం, ఇవి మాత్రం రుణాలనుకుంటే పొరపాటే. వ్యామోహాలు, మోహాలు, వ్యసనాలు, కక్షలు, కార్పణ్యాలు, వాటిని ఎదుర్కోవడానికి పడే తాపత్రయాలు, ఇవన్నీ కూడా మనసుకు పట్టినప్పుడు దాన్ని వాసన అంటాం. ఇది ముక్కుకు సంబంధించిన వాసన కాదు, జీవుడికి సంబంధించిన వాసన. ఈ పూర్వకర్మ వాసన దానికి తగ్గ జన్మను కలిగిస్తుంది. అది మనిషి జన్మ అనుకుంటే పొరపాటే. 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా కావచ్చు. మళ్ళీ మనం చంద్రమార్గం దగ్గరికి వెళ్దాం. చంద్రమండలం మీదకి వెళ్ళడం సైన్స్ పరంగా దీన్ని చూడకూడదు, ముడిపెట్టకూడదు. అర్థాన్ని జీవన ప్రయాణంగా తీసుకోవాలి. ఏమీ మనసుకు అంటకుండా జీవించాలి. ఇది ఎలా అంటే, కరోనా టైంలో తిరుమల తిరుపతి క్షేత్రం తెరిచి ఉన్నప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళ సంఖ్య ఎక్కువగా లేకపోయినా కూడా వెళ్ళేవాళ్ళం. క్యూ మార్గంలో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా కొండ మీద కానివ్వండి, చుట్టుపక్కల ఏం ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అంటూ ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ, శానిటైజ్ చేసుకుంటూ జర్నీని కొనసాగించాం. దర్శనం చేసుకుని సేఫ్గా ఇంటికి వచ్చాం. అలాగే జీవిత ప్రయాణంలో బంధాలు, భావావేశాలు, వీటి పట్ల అప్రమత్తత, అలా వ్యవహరించకపోతే వాసన అంటుతుంది. అంధకార మార్గం అంటే అజ్ఞాన మార్గం. అందులో ప్రయాణిస్తే అన్నీ అంటుతాయి, తగులుతాయి. వెలుగు మార్గం అంటే జ్ఞాన మార్గం. అందులో ప్రయాణిస్తే దేన్ని అంటించుకోం. ఒకవేళ అనుకోకుండా అంటిన జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు వీటిని వాడుకొని జీవుని శానిటైజ్ చేసుకోవడం వల్ల పరమాత్మను చేరుకోగలం.